What's for Thanksgiving? Truly, I don't have any plans, but I made some plans. Where I first saw the light to my sweet sunny soul, take me home. Where the mockingbird sang me to sleep every night. Oh, why was I tempted to roam? Take me home to my sweet sunny soul, take me home. Where the mockingbird sang me to sleep every night. Oh, why was I tempted to roam? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా రోజులు అయిపోయింది. నేను చెప్తానే ఉంటాను, నేను వ్లాగులు కూడా పెట్టకుండా ఉంటాను. సో దట్స్ మీ అనమాట, ఏం చేయలేను. ఈరోజు వ్లాగ్లో ఐమ్ గోనా ఇంట్రడ్యూస్ టూ గెస్ట్ అని అనొచ్చు, ఎందుకంటే వేరే ప్రాంతం నుంచి వస్తున్నారు అనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వేరే స్టేట్ నుంచి వస్తుంది, క్యాన్సర్ నుంచి వచ్చారనమాట. సో థ్యాంక్స్ గివింగ్ వచ్చింది కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయడానికి ఒక 4 days ట్రిప్ కోసం వచ్చారు. ఇద్దరిని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. సో వీళ్ళిద్దరు అనమాట. సో తన పేరు స్వీటీ కైకాల, అక్క నీ ఒరిజినల్ పేరు ఏంటక్క? శ్వేత కైకాల. అండ్ బ్రో పేరు హర్ష అనమాట. సో నా కోసం క్యాన్సర్ నుంచి వచ్చారు, అంతే కదా? అంతే కదా, నీకోసం ఓకే గైస్, నీకోసం వచ్చాం. సో మా తమ్ముడు మేము 3 days మంచిగా చిల్ అవుతున్నాం అనమాట. సో ఈ 3 days ఈ బ్లాగ్స్ దాని గురించి, థ్యాంక్స్ గివింగ్, షాపింగ్, అది ఇది మొత్తం అనమాట. అండ్ నాకు ఒక ట్రిప్ ఉంది, పెద్ద ట్రిప్. తర్వాత అది కూడా ఏంటో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా ఇంకో బ్లాగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆ ట్రిప్ ఏంటి? ఇన్ దిస్ వ్లాగ్ వీ డూయింగ్ సమ్ షాపింగ్, ఎందుకంటే నేను ఇండియా వెళ్తున్నా. వెయిట్, వాట్ బ్రో? ఎంతసేపు పట్టింది బ్రో ఈ ఒక్క షాపింగ్ కి? పట్టింది 3 గంటలు, ఓన్లీ ఒక్క స్టోర్ లోనే. ఈ ఒక్క స్టోర్ లో 3 గంటలు, 3 hours 1 hour సెలెక్షన్. అంటే బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి 1 hour పట్టింది, ఏది తీసుకోవాలని తెలుసుకోవడానికి 2 గంటలు పట్టింది. 2 bags కే మళ్ళీ అది కూడా. నేను అప్పటికి చాలా ట్రై చేశాను, బట్ ఫస్ట్ హీ సెడ్ ఇట్స్ a pink one, then again he changed his mind, again he told me please. I told you whatever you like, I like that. No, he manipulated me actually. No, I did not. బట్ స్టిల్ ఏంటంటే నువ్వు ఇది కొనిన తర్వాత కూడా ఆ బ్యాగ్ బాగుందేమో అంటున్నావు చూడు, అది హైలైట్. కాదు, అది కొనిన తర్వాత పెద్ద బ్యాగ్ అడిగించేసా. యాక్చువల్లీ కొన్నది బుడ్డి ఐటమ్, అది కొనింది ఇది ఒకటే గైస్. దానికి పెద్ద బ్యాగ్ అడిగాను, ఇట్స్ జస్ట్ an Indian thing. యాక్చువల్ ఏమైందంటే మాకు ఇంకో బ్యాగ్ చినిగిపోయింది అందుకని చెప్పి మాకు బ్యాగ్, అరే పెద్ద బ్యాగ్ అడుగుదాం పదరా వెళ్ళి. Take me back to the place where the little sleep. Oh, Masala. సో నైకీలో అంతా చూసిన తర్వాత ఏమి నచ్చక ఏం డిసైడ్ చేసుకుని ఏం కొనుక్కోకుండా వచ్చేసి నార్త్ ఫేస్కి వెళ్తున్నాం. ఇక్కడ చూడాలలా ఉంటే నేను ఇది తీసుకుందామని అనుకుంటున్నా. చర్చలు జరుగుతున్నాయి స్టిల్. ఫైనల్లీ తీసుకోండి. నాకైతే పర్ఫెక్ట్ ఉంది అనిపిస్తుంది, కానీ ఇక్కడే నువ్వు అనేది అంతేగా. ఇది ఎల్. సో ఫైనల్గా ఇది ఒకటి డిసైడ్ అయిపోయాము అండ్ ఇంకా చూస్తున్నాం. ఒకటి కొందామని వచ్చి ఇన్ని కొన్నారు. నేను ఒక జాకెట్, ఒక బీనీ, ఒక క్యాప్, అక్క క్యాప్, ఈ క్యాప్ నాకు కనిపిస్తుంది అక్క. సో మొత్తానికి నాకు మాత్రం ఈ కారు కొని పెట్టారు. మీరు చెప్పండి. అది గుర్తుపెట్టుకో. సో ఈ స్టఫ్ అంతా మా కోసం ఇండియాకి ఏం తీసుకెళ్ళట్లేదు. సో ఎస్, ఇండియాకి తీసుకెళ్ళి అసలు ముందు ముసలి పండుగ ఇంకా ఉంది. ఇండియా షాపింగ్ అని చెప్పి నెక్స్ట్ క్రాప్ షోరూమ్ వెళ్దాం. ఎస్, నెక్స్ట్ విల్ సీ యు ఎట్ క్రాప్స్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ క్రాక్స్. నువ్వు కూడా కొంటున్నావు క్రాక్స్? నేను ఫస్ట్ టైం ట్రై చేద్దాం, ఏదో మీరు క్రాకర్ కొక్క అంటున్నారని నేను చాలా కంఫర్ట్ ఉంటాయి. కంఫర్ట్ నేను 14 షూస్ వేసుకున్నా, క్రాక్స్ వేసుకుంటాను అనుకుంటున్నా. చాలా కంఫీ ఉంటాయి క్రాక్స్. కంఫీ నోట్ ఇట్. సో క్యాప్కి వచ్చాను, ఈ ప్యాంట్ నచ్చింది. సో ఒకసారి వేసుకుని చూసి బాగుంటే తీసుకున్నాను, లేకపోతే స్ట్రైట్ ఆన్. సో కొంచెం లూజ్ ఉంది అనిపిస్తుంది, ఇది లార్జ్.
సో డిసైడ్ అవుతా ఒక నిమిషం, ఇంకోటి కూడా వేసుకొని మీడియం తెప్పించా. సో అది ఇది వేసుకొని చూద్దాం. సో ఫైనల్గా ఎం తీసుకుంటున్నాం అనమాట, తీసుకుని వెళ్ళిపోతాం. లెట్స్ గో. గ్యాప్ లో ఒక ప్యాంట్ కొనుక్కున్నాము. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? గ్యాప్ కి వెళ్ళి ప్యాంట్ కొనుక్కున్నాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? Victoria Secret. విక్టోరియా సీక్రెట్. ఎందుకు వెళ్తున్నావు తెలుసుగా? Oh yeah, we are going to buy some undies and some inners. బ్రోకి బీభత్సంగా ఆకలి వస్తుంది, బట్ స్టిల్ తిప్పుతున్నాం. ఇంకా అవ్వలేదు, మళ్ళీ రేపు కూడా చేస్తాము. సో ఈ రోజుకి ఒకటి ఇచ్చారు నా చేతికి, నాకు ఇది ఒకటి ఇచ్చారు. ఇచ్చారో తెలియదు. సో ప్రెసెంట్ వేరే చోటుకి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఇట్స్ ఆల్మోస్ట్ 8. సో స్టోర్స్ అన్ని క్లోజ్ చేశారు. లెట్స్ సీ, ఇంకేమైనా ఉంటూ పోతాం, లేకపోతే బయట డోర్లు కూడా కలిసిపోయాము తిందామని చెప్పేసి. నేను ఇండియన్ ఫుడ్ వద్దు వద్దు అంటే ఇండియన్ ఫుడ్ కావాలి కావాలి అని చెప్పేసి బావర్చి చికెన్ తీసుకొచ్చాము. కాన్సస్ నుంచి ఇంత తోలుకుంటూ టెక్సస్ కి వస్తే ఫుడ్ కోసం తోలింది నేను కూర్చుంది. ఆపు. ఎగ్జాక్ట్లీ, ఉపయోగం లేదే కానీ సరే ఓకే. కాన్సెస్ నుంచి వచ్చారు కాబట్టి ఇండియన్ ఫుడ్ అసలు ఆడ దొరకదండి సరిగ్గా. అబ్బా ఉంటాయి, కానీ taste బాగా. టెక్సస్ అని అందరూ హైప్ ఇస్తుంటే We came to బావర్చి అన్నమాట. ఇక్కడికి వెళ్ళి తినేసి తర్వాత మేము డాలస్ పాట్ వెళ్తాం. బిర్యానీ. విల్ డిస్కస్ లేటర్. గైస్, చికెన్ 555, 2 పాట్ బిర్యానీస్ అండ్ ఒక గోంగూర చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం అనమాట. ఒకటే వచ్చింది. ఎంజాయ్. చెప్పులు లాంటివి ఏమి ఇవ్వరా? తెలియదమ్మా. పాట్ బిర్యానీస్ వచ్చేసినాయి. ఇంకా రెడీయా? రెడీ. మీ వరుస ఏంటి? సో ఇది ఓపెన్ చేస్తున్నాను, ఇది అయిపోయిన తర్వాత. గాయస్, ఫుల్గా తినేసాము. లిటరల్లీ కడుపు అంతా నిండిపోయి పొట్ట నొప్పి పడుతుంది. చలి పుట్టింగ్ వణుకు పుట్టింగ్. సో ఇప్పుడు మేము డాలస్ వెళ్తున్నాం అనమాట. సో డాలస్ డౌన్ టౌన్ వెళ్ళి కొంచెం తిరిగి గో టు హోమ్. అంటే ఐమ్ నాట్ షూర్ బట్ అనుకుంటా, మేబీ. అటు తిరిగి మొత్తానికి డౌన్ టౌన్కి అయితే వచ్చాము. చలి ఇరగేస్తుంది. పక్క చూడండి, దుప్పడేసుకుంది. బ్రో ఏంటి చలి లేదా నీకు? బో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇందాల నుంచి మేము అటు ఇటు ఎప్పుడో వచ్చాము, కానీ అటు ఇటు తిరుగుతున్నాం అంటే ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవడానికి లేదు. సో మొత్తానికి ఫైనల్గా పార్కింగ్ దొరికింది అనమాట. కొంచెం ఊరికి అటు ఇటు తిరిగి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి డిసైడ్ అవుతాం. బట్ చలి అయితే చాలా పడుతుంది. మామూలు చలి లేదు అసలు, వణుకు పడుతుంది నాకు లిటరల్లీ మాట్లాడుతుంటే. చలి పుట్టి ఏడిసి వస్తుంటే ఫోటోలు అంటుంది. ఇప్పుడు అవసరమా మనకి చెప్పి జనరల్ గా? ఫోటోస్ కావాలి కదా, ఇంత దూరం వచ్చాము. అదొకటి నేను పొట్ట కనబడదు. పొట్ట హైడ్ యూనో. సో ఇది ఐబాల్ అంటారు, డౌన్ టౌన్లో ఒక పెద్ద అట్రాక్షన్ అన్నట్టు. సో అటు సైడ్ AT&T పార్క్ ఉంటుంది, అండ్ ఇటు సైడ్ వస్తే మనకి ఇది ఉంటుంది కొంచెం. ఇట్స్ బిగ్ థింగ్ అన్నట్టు ఉంటుంది డాలస్ మొత్తంలో. Take me back to the place where I first saw the light. To my sweet sunny soul, take me home. Where the mockingbird sang me to sleep every night. Oh, why was I tempted to roam? Take me home, take me home. గైస్, ఎలా ఉంది మా డెంటల్ డౌన్ టౌన్? సో డెంటల్ అంటున్నానండి, డాలస్ వెరీ గుడ్ అంటున్నాను. తీసుకెళ్ళి LKG లో పడేయండి. వెరీ గుడ్. తీసుకెళ్ళి LKG లో పడేయండి. తెలిసినంత వరకు నేను ఏ డౌన్ టౌన్ లో కూడా ఎంతమంది హోమ్లెస్ చూడలేదు. నేను కూడా గైస్, ఇక్కడ నేనేదో చలి పుడుతుంది అని చెప్పి దుప్పటేసుకొస్తే ఇక్కడ అందరు నాలాంటి దుప్పట్లే కప్పుకొని పుడుతున్నారు. నన్ను కూడా వాళ్ళ కులమే అనుకుంటా తీసేసుకుంటారేమో గైస్. అమ్మాయి అంటే నా నోస్ లో నుంచి ఇట్లా వాటర్ వస్తున్నాయి బయటికి, బట్ స్టిల్ చూసాం. To my sweet sunny soul, take me home. Where the mockingbird sleep every night. Oh, why was I tempted to roam? Take me back.
ఒక క్రేజీ 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 సీన్ ఏంటంటే మేము సైలెంట్ గా వెళ్తున్నాము, లిమిట్ లోనే వెళ్తున్నాము. కాప్స్ వెనకాల నుంచి సిగ్నల్ వేసి పక్క కాపమన్నాడు. మాకు ఇట్లా షేక్ అయ్యామన్నమాట. ఏం చేయాలో అర్థం కాలేదు నిజంగా. అంటే మేము ఏం చేయలేదు, సైలెంట్ గా నార్మల్ గా వెళ్తున్నాము, లిమిట్ లోనే వెళ్తున్నాము. అనుకోకుండా వచ్చాడు, పక్కన నుంచున్నాడు, ఆపమన్నాడు, ఆగాము. వచ్చిన తర్వాత వింత వింత క్వశ్చన్లు అడిగాడు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు టెక్సాస్ లో, కార్ ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది ఏంటి అని అడిగాడు. నా స్టేట్ ఐడి, బ్రోది, అక్కది, అందరిది తీసుకుని వెళ్ళి చెక్ చేసుకుని లాస్ట్ లో వాడు మాకు చెప్పింది ఏంటంటే మా ముందు ఒక కార్ ఉందంట. సో ఆ కార్ కి మేము చాలా క్లోజ్ గా వెళ్తున్నామంట. లిటరల్ మనకైతే ఏం కార్ కనిపించలేదు, మాకైతే ఏం కార్ కనిపించలేదు. మేము మరి నార్మల్ గా వెళ్తున్నాం. బట్ వాడు చెప్పిన డైలాగ్ అయితే ఇది. ఆయన వచ్చి మీరు ఎదురున్న కార్ కి చాలా క్లోజ్ గా వెళ్తున్నారు, అందుకనే చెప్పి మీకు ఒక వార్నింగ్ ఇస్తున్నానని చెప్పేసి ఒక వార్నింగ్ టికెట్ ఇచ్చి క్లోజ్ చేసాడు. బ్రో బ్రోకి అలవాటు అంటే సో వార్నింగ్ టికెట్ ఇచ్చేసి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాడు. అంటే యాక్చువల్లీ ఫస్ట్ టైం అయినా అవ్వకపోయినా వాళ్ళు ఆపితే ఆబ్వియస్లీ వణికింది. ఎగ్జాక్ట్లీ, ఎందుకో తెలీదు. ఉనికిపోయింది. నా సైడ్ వచ్చారు, మీ ఇద్దరు బాగానే ఉన్నారు. తెలీదు అది ఎన్నిసార్లు అయినా కానీ వాళ్ళు ఆపితే వణికిద్ది. లిటరలీ ఫేస్ మీద లైట్ వేసి డ్రగ్స్ ఉన్నాయా, ఆల్కహాల్ ఉందా, కొకైన్ ఉందా, వెపన్స్ ఉన్నాయా అని అడుగుతారు. స్టూడెంట్స్ సార్ ఏం లేవు మాకు అని అంటే అఫ్ కోర్స్ వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళు అడగాలనుకో, అది వాళ్ళ రైట్ కాదు, డ్యూటీ. సో మేము దగ్గర లేవని చెప్పాము. బట్ మొత్తం అనేది ఏమో లేదు, ఆపాడు, కొంచెం హడావుడి చేశాడు. మేము హడావుడి పడ్డా, నేను హడావుడి పడ్డా. మొత్తానికి క్లోజ్ అయిపోయింది. సో బక్కీస్కి వచ్చాం గైస్. బ్రో మీకు ఉండదుగా బక్కీస్, ఎలా ఉంది బక్కీస్? పెద్దగా ఉంది, మామూలుగా ఇంకా బాగుంటుంది. ఇంటర్న్ వచ్చేసాము. సో ఈ గ్యాస్ స్టేషన్లో ఊరుకునే కొంచెం ఒక రౌండ్ వేసి ఏమైనా కావాలంటే తీసుకుని మళ్ళీ బయలుదేరుతాం. బక్కీస్ ఈజ్ లైక్ ద బిగ్గెస్ట్ గ్యాస్ స్టేషన్, బిగ్గెస్ట్ గ్యాస్ స్టేషన్ ఇన్ టెక్సస్ అన్నట్టు. సో ఓన్లీ టెక్సస్లో ఉంటుంది బక్కీస్ అన్నది. నేను బక్కీస్ అంటే బకెట్లు అమ్ముకునే షాప్ బాగా And the pretty white blossoms that garnish the earth will lay on my footsteps once more. Take me home to my sweet sunny south. Take me. ఫైనల్ ఇంటికి అయితే వచ్చాము. టైం ఇప్పుడు వచ్చేసి 2 o'clock అయింది. కళ్ళు నిద్రని కోరుకుంటున్నాయి, పడుకోవాలన్నమాట వెళ్ళి. సో సామాన్లను తీసుకుని ఇంటికి వచ్చాము. ఇప్పుడే 4 సార్లు ఇచ్చాడు. లైట్గా నేను డ్రైవింగ్ చేశాను అనమాట. అంటే చాలా రోజుల తర్వాత చేసేసరికి కొంచెం కాఫా, అంటే నేను చాలా రోజుల తర్వాత చేసేసరికి కొంచెం బ్రో 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 రెండు భయేసింది లైట్గా. బట్ ఇట్స్ ఫైన్ బ్రో, నేర్చుకుంటే ఐ కెన్ డూ ఇట్. Okay guys, we'll see you in the next vlog. Hope you guys enjoy this vlog, and yes, vlogs are definitely for sure. So please consider subscribe and stay tuned for more vlogs. Thank you. See you. Tata. Bye. Please subscribe.